వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే భీర్ల ఐలయ్య పర్యటన. పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేయాలన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. నేల పట్ల గ్రామ అభివృద్ధికై తడక పారిజాతను గెలిపించండి అని ప్రచారం నిర్వహించిన ఎండి పాషా, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు. నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన రెండో విడత సర్పంచ్ ఎన్నికలు. అంజలిపురం గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి గోని శ్రీనివాస్. నాయిని శేఖర్ రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. దిల్వాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పల్ల జితేందర్ రెడ్డి గడప గడపకు ప్రచారం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ. కర్ణాటి పార్వతమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన పలువురు ప్రముఖ నాయకులు. టీటీఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో యాంటీ డ్రగ్ రన్. అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా అభిషేకం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఆదివారం నాగార్జున సాగర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొనే నిమిత్తం నాగార్జున సాగర్ వెళుతూ మార్గ మధ్యలో నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఆదివారం నాగార్జున సాగర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనే నిమిత్తం నాగార్జున సాగర్ వెళ్తూ మార్గ మధ్యంలో నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చారు. నల్గొండకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు ఐఏఎస్ అధికారి కొర్ర లక్ష్మి, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మరియు ఎన్డీ ఐఏఎస్ అధికారి భవేష్ మిశ్రా, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, పలువురు జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గతంలో తాను నల్గొండ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేసిన రోజులను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రమేష్, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతీలాల్ తదితరులు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆలేరు ఎమ్మెల్యే భీర్ల ఐలయ్య ఆదివారం రోజున జిల్లా నాయకులతో కలిసి పలు గ్రామాలలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆలేరు ఎమ్మెల్యే భీర్ల ఐలయ్య ఆదివారం రోజున జిల్లా నాయకులతో కలిసి పలు గ్రామాలలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ప్రచారం ముగింపు దశకు చేరుతున్న వేళ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన చేసిన ఈ పర్యటనకు గ్రామాల్లో విశేష స్పందన లభించింది. గుండాల మండలంలోని బండకొత్తపల్లి, వస్తాకొండూర్, తురకలశాపురం, పెద్దపడిశాల, వంగాల, గుండాల, నూనెగూడెం, గంగాపురం గ్రామాలలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే భీర్ల ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అందిస్తున్న విస్తృత సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన ఆయన ప్రతి గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై హామీలు ఇచ్చారు. గత ప్రభుత్వంలా మాటల ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం చేతల ప్రభుత్వం. ఇప్పటికే 6 హామీలను పక్కాగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ఐలయ్య స్పష్టం చేశారు.
గ్రామాభివృద్ధికి మరింత వేగం పట్టాలంటే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ బలపడాలని, అందుకోసం కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చీర ఇవాళ నా అక్క చెల్లెలు, మా తల్లులు, మా అమ్మలు కట్టుకోవాలంటే కొంతమంది కిరికిరి చేసి మీకు రావాట. చీర అంటే ఎంతుందమ్మా? కొంచెం ఎంతైనా గౌరవం కదా ఆడపిల్లలకు కాదు చీర అంటే. ఇప్పుడు మన పండుగ దసరా పండుగ వచ్చింది, మన ఇంట్లో ఆయన ఒక చీర కొనుక్కొస్తాడు. ఇగో చీర కొనుక్కొస్తాడంటే అది ₹1,00,000 చీర కానీ ఆ చీరని అంటాం. అదే మీ తల్లి గారింటికి వచ్చి ఒక 10,000 చీర కానీ మా అమ్మగారి చీర, మా ఇంటికి వచ్చి చూసి అంటమానవా? మన ఇంకా ఎంత పెద్ద చీర కొనుక్కొచ్చినా ఆ చీర తెచ్చినాం అంటాం. అదే అమ్మగారింటికి వచ్చి మీ అన్నో, మీ తమ్ముడో, మీ అమ్మో పెడితే మా తల్లిగారి చీర అంటమానవా? అలాంటి ప్రేమ గల చీర మన పెద్దన్న, మీ పెద్ద బిడ్డ రేవంత్ అన్న మా అమ్మలకు, అక్కలకు అందరికి ఇస్తుండే. వాళ్ళు చెప్పే మాటలు నమ్మకుని నేను మాటిస్తున్నా 18 తారీఖున ప్రతి అవ్వ చెల్లకు వస్తుంది. అందుకే ఇది ప్రజాప్రభుత్వం, మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం. ఎక్కడైతే మహిళలకు గౌరవించబడుతుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడైతే మహిళలకు గౌరవం ఉంటుందో ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ మండలం బాగుంటుంది. అందుకే మా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది. తమ్ముడు యువకుడు అన్ని పనులు చేస్తుండు. గతంలో చేసిన వాళ్ళకు ఏం చెప్పాలని తెలుస్తలేదు. ఇల్లు లేకపోతే మీరు వాగులకెళ్ళి ఇసుక కొట్టుకొని ఊళ్ళకి రావాలంటే 2 బండెట్లు ఉండాలిగా. బండిలో ఇసుక నింపకాలంటే బండి నడవాలంటే 2 చోటెట్లు ఉండాలా వద్దా? మరి నేనైతే గట్టిగా బండికి ఉండడానికి ఉన్నా. ఇంకో తమ్మిని గెలిపిస్తే ఇద్దరం బండికి చోటెట్ల లెక్క బండ కొత్త పిల్లల బండి కట్టుకొని ఏడిపోతాం. రేవంత్ అన్న దాని పోయి ఆ బండి నిండా నిధులు నింపుకొని మళ్ళా బండికి వస్తాం. తమ్మిని కాదని ఇంకోళ్ళని గెలిపించారనుకో బండి కిందకి వస్తుందా? కానీ మోస్తారా? బండ కొత్త పిల్ల నుంచి బండి బయటకు పోతుందా? తమ్మిని గెలిపిస్తే ఇద్దరం జోడెట్లేక బండి కట్టుకొని పోతాం, నిధులు తెస్తాం, గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. మరి ఇంకో పక్కపాటని గెలిపిస్తే వస్తుందా? బండి కిందకి మోస్తాడా? బండి వెళ్ళది, మరి నేనే ఉండాల్సి వస్తుంది. అందుకే నన్ను గెలిపించరు, తమ్మిని గెలిపిరి. మీరు ఇంకోటి ఆలోచన చేయరమ్మా. ధనిక రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉండి, వాళ్ళ ముఖ్యమంత్రి ఉండి, వాళ్ళ ఎమ్మెల్యే ఉండి ఏం చేయను. ఇలా పార్టీ విడిపోయింది, పార్టీ 4 ముక్కలు అయింది. కేసీఆర్ కానొస్తుండ, ఎవడు కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్నాడు. హరీష్ రావు, కేటీఆర్ సంపాదించింది. దయచేసి మీ బిడ్డగా ఎట్లా నన్ను ఆదరించారో ఆ రకంగా నా మీద గౌరవంతో గొడవలు పెట్టుకోకుండా ఓటింగ్లో పాల్గొనండి. ఆడ చెక్ డ్యామ్ కూడా ఒకటి శాంక్షన్ చేసిన, చెక్ డ్యామ్ కూడా కట్టిస్తా. ఈ సంవత్సరం కూడా ఎండాకాలంలో మీ వాగు వారిచ్చే బాధ్యత నాది, మీకు నీళ్లు కాపాడే బాధ్యత నాది. మొన్ననే ఇక్కడ వస్తకొండూరు నుంచి గుండాల పోయేది కూడా రోడ్డు శాంక్షన్ అయింది. మీకు వినొస్తుందా? మీ వారు వారిస్తా. గుండాల నుంచి వస్తకొండూరు శాంక్షన్ రోడ్ అయింది. జై కాంగ్రెస్. అప్పుడే సరే చేయలేదు. ఆయన ముఖం ఎట్లుంటుందో చూడలే, అసలు ఆయన ఎవరో తెలియదు. చాలా మంది అన్నదమ్ముళ్ళు, మా అన్న చెల్లెళ్ళు అన్నా మాకు ఇది కావాలి అడుగుతారు తప్ప మరి ఆయన ఎట్లుంటాడో నాకు తెలియదు. ఎవరైనా ప్రభుత్వం ఉంటే, ఎమ్మెల్యే ఉంటే వాళ్ళతో కొట్లాడి గ్రామానికి నిధులు తెచ్చుకోవాలి. అవునా కాదా? ఇంట్లో కుండలు అన్నం ఉంటేనే దాన్ని తోడుకొని పెట్టుకోవచ్చు, 10 మందికి పెట్టచ్చు. ఇప్పుడు వాళ్ళ కుండలు అన్నం లేదు, వాళ్ళ పార్టీ లేదు, వాళ్ళ పార్టీ 4 ముక్కలు అయింది. కేసీఆర్ ఏంటున్నామా ఫామ్ హౌస్ ఉంటుండు. హరీష్ రావు, కేటీఆర్ ఆ సంపాదించుకున్న పైసలు పంచకాల్లో పంచాయతీ వచ్చి రోజు కొట్టుకుంటున్నారు. మరి ఆ చెల్లె కవితక్క ఎమ్మెల్సీ బయటకెత్తి వాళ్ళ మీద రోజు 7 దోషుల మన్ను ఎత్తిపోస్తుంది. ఈ 10 ఏళ్ళు తెలంగాణ సంపదను దోచుకురు, మా నాయనను పక్కతో పట్టించురు. ఈ రామన్న నువ్వు కూడా జాగ్రత్త. ఈ కౌంటింగ్కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. అనంతగిరి మండలం బొజ్జగూడెం తండా లక్కవరం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని, కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కౌంటింగ్కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. అనంతగిరి మండలం బొజ్జగూడెం తండా
లక్కవరం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మధ్యాహ్నం 1 గంటలలోపు పోలింగ్ కేంద్ర ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరికి టోకెన్లు జారీ చేసి ఓటు వేసే అవకాశం కల్పించాలని, మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని, కౌంటింగ్కు ఇబ్బంది లేకుండా 2 టేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలని, కౌంటింగ్ ప్రక్రియను వీడియోగ్రఫీ చేయించాలని, అలాగే కౌంటింగ్ కేంద్రంలోకి ఎటువంటి సెల్ ఫోన్స్ అనుమతించకూడదని ఎన్నికల సిబ్బందికి సూర్యాపేట కలెక్టర్ సూచించారు. బొజ్జగూడెం తండా గ్రామ పంచాయతీలోని 8 వార్డులలో 1215 ఓట్లు ఉన్నాయని, మధ్యాహ్నం 12:30 91%, లక్కవరం గ్రామ పంచాయతీలోని 8 వార్డులలో 972 ఓట్లు ఉన్నాయని, మధ్యాహ్నం 12:40 92% పోలింగ్ పూర్తి అయిందని ఆర్ఓలు నరసింహారెడ్డి, తేజోరాములు కలెక్టర్కు వివరించారు. నేలపట్ల గ్రామంలో తడక పారిజాత గెలుపుకై సిపిఎం పార్టీ చౌటుపల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎండి పాషా మాట్లాడుతూ, గ్రామంలో కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులుగా ఉన్న చోట నిజాయితీగా నిస్వార్థంగా అభివృద్ధి పనులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత కమ్యూనిస్టులకే దక్కుతుందని అన్నారు. నేలపట్ల గ్రామంలో తడక పారిజాత గెలుపుకై సిపిఎం పార్టీ చౌటుపల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారంలో ఎండి పాషా మాట్లాడుతూ, గ్రామాలలో కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులుగా ఉన్న చోట నిజాయితీగా నిస్వార్థంగా అభివృద్ధి పనులను చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత కమ్యూనిస్టులకు దక్కిందన్నారు. నేలపట్ల గ్రామంలో మాజీ ఎంపీటీసీగా తడక పారిజాత 50 లక్షల నిధులను తెచ్చి అభివృద్ధి చేయడంలో మండలంలోనే ముందుందన్నారు. కావున నేలపట్ల సర్పంచ్ అభ్యర్థిగా తడక పారిజాత గారిని అధిక మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని గ్రామ ప్రజలను కోరడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో చౌటుపల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, మాజీ ఎంపీటీసీ బత్తుల శంకర్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గోషిక కరుణాకర్, నాయకులు బండారు నరసింహ, సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడర్ గోపగోని లక్ష్మణ్, తడక మోహన్, ఎండి కయ్యూం, ఆకుల ధర్మయ్య, గుణముని ఐలయ్య, తోర్నూరి మల్లేశ, బత్తుల వేణు, బుట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో 2వ విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది అని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు నిర్వహించామని, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. నల్గొండ జిల్లాలో 2వ విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది అని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు నిర్వహించామని, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో గొడవలు, అల్లర్లు సృష్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. గ్రామాల్లో గొడవలు, అల్లర్లు సృష్టించే వారిపై ప్రత్యేక బృందాల ద్వారా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నల్గొండ జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలు ఉందని, గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం అంజలిపురం గ్రామంలో స్థానిక ఎన్నికలలో భాగంగా స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా గోలి శ్రీనివాస్ను ఏకగ్రీవంగా గ్రామ పెద్దలు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి గోలి శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అంజలిపురం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా గోలి శ్రీనివాస్ను ఏకగ్రీవంగా గ్రామ పెద్దలు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంజలిపురం గ్రామంలో గ్రామ పెద్దలు పార్టీలకు అతీతంగా నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు అందరూ కలిసి తన యొక్క ఏకగ్రీవానికి కృషి చేయడం జరిగిందని, గ్రామంలో నీటి వసతులు, డ్రైనేజీ, వీధి లైట్లు, సీసీ రోడ్లు ఏర్పాటు కొరకు అందుబాటులో ఉండి కృషి చేస్తానన్నారు. పిహెచ్సి సెంటర్ స్థల సేకరణ కోసం మీ అందరి సహాయ సహకారాలతో నేను ముందుకొస్తాను. అదేవిధంగా గ్రామంలో కుల మతాలకు అతీతంగా ఎన్నుకున్న ప్రజలందరికీ ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి సహాయం చేస్తానని తెలిపారు. తమ గ్రామ పంచాయతీ జనరల్ సీట్ అయిన బీసీ అయినటువంటి నాకు ఇచ్చినందుకు పార్టీలన్నింటికీ, పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా వర్గ విభేదాలు లేకుండా అందరినీ సమానంగా దృష్టితో చూస్తూ గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే తన యొక్క లక్ష్యమని వారన్నారు. నా భర్త గోలి శ్రీనివాస్ ఏకగ్రీవంగా అందరూ ఎన్నుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఊళ్ళో అందరికీ మేము రుణపడి ఉంటాం. చిన్నలకి, పెద్దలకి, స్నేహితులకి, బంధువులకి అందరికీ మేము మీ కృతజ్ఞతలండి గెలిపించినందుకు, ఎన్నుకున్నందుకు. మీకు ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా అన్నిటికీ మేము ఎల్లవేళలా ఉంటాం. మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా మాకు వచ్చి చెప్పండి. ఊరు సమస్యలే కానీ, ఇంటి సమస్యలే కానీ ఏవి ఉన్నా కూడా మేము అందుబాటులో ఉండి మిమ్మల్ని ఎప్పుడు సహకరిస్తాం. నా పేరు గోలి శ్రీనివాసు. హుజూర్నగర్ మన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అంజలిపురం గ్రామ స్వతంత్ర అభ్యర్థిగా, సర్పంచ్ అభ్యర్థిగా నన్ను అందరు ప్రజలు ఏకీభవించి పార్టీలు తారతమ్యం లేకుండా సర్పంచ్ నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా నా భార్య, నా కుటుంబ సభ్యులు, మా అన్నయ్య కుటుంబ సభ్యులు ఎంతో నా గురించి తపన పడి ఈ సేవ నా గెలుపు ఆహరించడం కష్టపడ్డారు. అన్ని పార్టీ వాళ్ళు ఏకీభవించి ఇది చేశారు. దానికి కానీ నేను 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉండి మౌలిక వసతులైన నీటి సమస్య కానీ, డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, ఒక పిహెచ్సి సెంటర్ కానీ స్థలం సేకరించి దానికి ఇది చేయాలనే ఆలోచనతో నేను ఉన్నాను. అందరు నాకు సహకరించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపు. నాయిని శేఖర్ రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నాయిని శేఖర్ రెడ్డి హఠాత్ మరణంతో మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయిని శేఖర్ రెడ్డి మరణం పార్టీకి ఎంతగానో తీరని లోటు అని అన్నారు. నాయిని శేఖర్ రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపగడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నాయిని శేఖర్ రెడ్డి హఠాత్ మరణంతో మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయిని శేఖర్ రెడ్డి మరణం పార్టీకి ఎంతగానో తీరని లోటని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిలో నాయిని శేఖర్ రెడ్డి నాంపల్లి మండలంలో ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. పార్టీలో ప్రతి పని తన వెన్నంటే ఉంటూ
తోచా తప్పకుండా చేసేవారని ఆయనను గుర్తు చేసుకున్నారు. నాయని శేఖర్ రెడ్డి భౌతిక కాయానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నాయని శేఖర్ రెడ్డి అర్ధాంతరంగా మృత్యువుడిలోకి చేరడం వల్ల నాంపల్లి మండలంలో ఒక ప్రముఖమైన పార్టీ నాయకుని కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని బాధ తప్ప హృదయంతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమంలో మున్గోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుమ్మడపు నరసింహారావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, నామపురం మాజీ ఎంపీటీసీ ఊరుపక్క నగేష్, మాజీ సర్పంచులు సర్దార్, నాగులవంచ శ్రీలత, టీఆర్ఎస్ గ్రామ నాయకులు ఉగ్గపల్లి వెంకటయ్య, బచ్చనబోయిన కాశయ్య, కోరె సత్యనారాయణం తదితరులు పాల్గొన్నారు. ఏం కాదు ఇంకా లోపల ఏం కాదు బాగా ఉంది. పొద్దుగా కంగారు పెట్టకూడదు. ప్రతి ప్రాణి గిట్టిన ప్రాణి మళ్ళీ పుడుతుందంట. ఎట్లా పుడుతుంది అని అంటే నా ఆలోచన ఏమున్నాయంటే మనిషి మరణం తర్వాత కూడా 4 గుండెలు మంచోడు అని అంటే మళ్ళీ పుట్టినట్టు బతికి ఉండి కూడా వాడే బతికి సత్యంటే వాడు బతికి ఇప్పుడు ఆయన మరణం కూడా మరణం కాదన్నట్టు అందరు గుండెలు ప్రతి ఒక్కరి రోడ్ మీద వస్తుంటారు ఏడుస్తున్నాడు దేవుడు అయ్యా ఆయన ఇంటికి వచ్చి 2 డ్రస్సులు తీసుకొని అల్ల పెట్టి పంపించేసి ఆయన హైదరాబాద్ నుంచి కాడికి వచ్చినప్పుడు వస్తే 10 గంటలకు మధ్యలో వచ్చి అన్న నిన్న బంద్ 2 రోజులు రాను నైట్ జ్వరం వచ్చింది. రోజు ఇంటికి వచ్చిస్తే ఒక్కటి కూడా తింటలేదు. అనుకుంది నేను వచ్చిన రోజు సార్ ఆ రోజు ఇంటికి వచ్చాను 12 అయింది. తీసుకొచ్చు చింటూ చింటూ మననే వచ్చిపోయాడు. మననే వెంట డౌన్
సమ్మతిస్తున్నారు. ఎంత మంచి మనిషి ఉంది. ఇంటికి వచ్చిన అమ్మడ పడిపోయింది మాటలు తీసుకొని పోయినా మన ఓట్ల నాడే వచ్చి కింద పడ్డాడు. ఆ లోపల దూరం తెచ్చుకోండి వెళ్ళలే సన్నంగా పోయాక నేను చుట్టి వచ్చి తీసుకొని ఆ వెంకటేశ్వర అటోలో తీసుకొని నాతో తీసుకుపోయినా. నాతో తీసుకొని పోయి ఆడిపోతే ఏం లేవు బీపీ గోల్ ఇచ్చిండు. సార్కి ఫోన్ చేసి వీడియో కాల్ ఇట్లా మాట్లాడితే రేపు వస్తాను ఆయన అన్నది. అంటే కూడా డాడీ రేపు వస్తానే అంటే సరే సరే అనుకుండు. అంటే ఇక నాకు భయం అయింది. మళ్ళీ ఈ సీకర్లో ఇంకా ఇక్కడ ఏం లేదా ఏమి ఇస్తలేరని మళ్ళీ వాళ్ళ బాబాయ్ ఉన్నాడు. ఇంకా వస్తే ఆమె కారు మాట్లాడి వాళ్ళకెళ్ళి తీసుకొని వస్తే అప్పటికి కూడా అంత వసూలు లేకున్నా కానీ శాఖర్ గెలిచినట్టు నాకు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని దిల్వాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పల్లా జితేందర్ రెడ్డి ఆదివారం రోజున గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని దిల్వాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పల్లా జితేందర్ రెడ్డి ఆదివారం రోజున గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామంలో ఉన్న సమస్యలపై పూర్తిగా అవగాహన ఉందని, తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పల్ల వెంకటరెడ్డి, ఆలేరు పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ పల్ల జోగిరెడ్డి, మాజీ సర్పంచులు సీసా బాలరాజు, మచ్చ సత్యనారాయణ, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రమేష్, బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు క్రాంతి, నాయకులు శేఖర్, సత్యనారాయణ, రఘుపతి రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పల్లా జితేందర్ రెడ్డి. దిల్వాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా దిల్వాపూర్ గ్రామ ప్రజల ముందుకు వచ్చినాను. అదేవిధంగా గ్రామ ప్రజలకి నేను గెలిస్తే కొన్ని పథకాలు పెట్టుకున్నాను. ఫ్రీ వాటరు, ఉచిత ఫిల్టర్ వాటరు, అలాగే మన ఇంటి పన్ను, నల్ల బిల్లు అన్నీ ఉచితంగా చేయిస్తానని వాళ్ళకు వాగ్దానాలు చేశాను. అదేవిధంగా గ్రామ అభివృద్ధికి మహిళలకు జీవనోపాధి కల్పించాలని కుటీర పరిశ్రమలు ఒకటి ఏర్పాటు చేయాలని నాకు దృఢ సంకల్పంతో ముందుకు వచ్చినాను, వాళ్ళకు వాగ్దానం ఇచ్చాను. అదేవిధంగా యువతకు జాబు ఇవ్వాలి కాబట్టి మనకి ఇక్కడనే కేంద్ర ప్రభుత్వం నిధుల కింద ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కింద కొన్ని పథకాలు ఉన్నాయి. ఆ పథకాలకు జోడించి వాళ్ళకి ఇప్పించి యువత జీవనోపాధి పెంపొందించాలని వాళ్ళకు కృషి చేస్తాను. అదేవిధంగా మాకు చెరువు ఉంది. దిల్వాపూర్ గ్రామానికి చెరువు అని చెరువు దగ్గరలో ఉంది. అది మనకు బతుకమ్మకు బాగా ఉపయోగపడుతుంది. మాకు దానికి సంబంధించిన చెరువు సుందరీకరణకు ఒకటి శ్రీకారం చుడదామని తెలిసినాక సుందరీకరణ కింద మన రోడ్లు కానీ మన స్ట్రీట్లు, అలాగే ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలని నా యొక్క మనవి. నా పేరు గణేష్. నేను బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుని. సో మేము బీజేపీ బీఆర్ఎస్ పూర్తిలో భాగంగా ఒక బీజేపీ క్యాండిడేట్ని పల్లా జితేందర్ రెడ్డి గారిని నిలబెట్టాము. సో అతని కత్తెర గుర్తు కొట్టేసి గ్రామ ప్రజలందరూ గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. పంచనారసింహులు కొలువై ఉన్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వరుస సెలవులు ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. పంచనారసింహులు కొలువై ఉన్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వరుస సెలవులు ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనం 2.5 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంటన్నర సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింది లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి విచ్చేసిన భక్తులు भगवन्तं अर्घ्यगन्ध पुष्पधूपदे भवद्वर्गे रजस्व प्रियाणि तद्भगवत्राणां सदान्वाय यत्तिलब्धयोने नामनस्वा दुतेन इदं विश्वर्गचक्रमेण देवनमेषादारा तस्मिन् लोके विश्वमानोपदिष्टिता आदराष्टावृत्यर्थं पुरुषमन्त्रेण सम्पादनीयाय महावेद्ये नमो नमः काण्डद्वयं वाद्याय कर्म ब्रह्मस्वरूपिणे स्वाहा देवानां प्रवर्तजातवेदो राजभवन्तं नामायं च स्वाहा उत्तिष्ठ पुरुषपिङ्गलदेहि प्रयुज्य स्वाहा भोजा परिष्काराय मङ्गलं मङ्गलाशासनपरे मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैः आचार्यैः सत्कृतायास्तु मङ्गलम् కర్ణాటి పార్వతమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొని ఘన నివాళి అర్పించడం జరిగింది. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్ణాటి విద్యాసాగర్, మాతృమూర్తి, కర్ణాటి పార్వతమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రముఖులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కర్ణాటి పార్వతమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పలువురు ప్రముఖ నాయకులు పాల్గొని ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్ణాటి విద్యాసాగర్,
మాతృమూర్తి కర్ణాటి పార్వతమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పలువురు ప్రముఖ నాయకులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కిసాన్ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కొంబం కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎల్గోటి వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, పానగంటి వెంకన్న, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సుభాష్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. సేవా దినోత్సవంలో భాగంగా తెలంగాణ నుండి అమెరికా వెళ్లినటువంటి తెలుగు వాళ్ళు టీటీఏ అసోసియేషన్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నెల 8వ తారీఖు నుండి 22వ వరకు అనేక సామాజిక కార్యక్రమాలుగా ఉచిత వైద్య శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, క్రీడలు, పోటీలు నిర్వహిస్తున్న ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగినటువంటి యాంటీ డ్రగ్ రన్ 2K, 5K, 10K చేపట్టారు. సేవా దినోత్సవంలో భాగంగా తెలంగాణ నుండి అమెరికా వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళు టీటీఏ అసోసియేషన్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నెల 8వ తారీఖు నుండి 22 వరకు అనేక సామాజిక కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, క్రీడలు, పోటీలు నిర్వహిస్తున్న ఈ నేపథ్యంలో ఈరోజు ఆదివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగినటువంటి యాంటీ డ్రగ్ రన్ 2K, 5K, 10K చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యంగా పట్టణాలలో యువ వయసులో చేస్తున్నటువంటి మారక ద్రవ్యాల మార్పిడి, డ్రగ్స్ దందా, డ్రగ్స్లో బానిసలై కుటుంబాలకు దూరంగా ఉండి అనేక ఆర్థిక నేరాలు చేస్తూ తమ వ్యక్తిగత మరియు కుటుంబ నష్టాలకు తమ జీవితమే కాకుండా క్షణికావేశంలో అనేక హత్యలు చేయడం, దౌర్జన్యాలు చేయడం, కొట్లాటలు చేయడం, తల్లిదండ్రులను హింసించడం, వివాహంలో భాగస్వాములను కొట్టడం, విచ్చలవిడిగా తిరగడం, దేశ విదేశ విద్రోహ పనులకు పూనుకొని ముఠాలుగా తయారై రకరకాల సంఘటనలు చేస్తున్నటువంటి యువకులకు మార్గదర్శకంగా ఉండే విధంగా చాలా అద్భుతంగా ఈరోజు ముఖ్య అతిథులుగా హైడ్రా కమిషనర్ వి రంగనాథ్, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరో తరుణ్ పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకై వారిచ్చిన ఉపన్యాసం సమాజాన్ని, యువకులను, గంజాయి మత్తులో ఉన్న యువకులను వారిపై ప్రభావితం చేసి వాళ్ళను మార్చే విధంగా ఉంది.
ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి తెలుగువారిని రక్షించాలన్న ఏకైక ఆకాంక్షతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా విజయవంతమైంది. దీనిలో భాగంగా నల్గొండ పట్టణానికి చెందిన నీలగిరి ఐఎంఏ బ్రాంచ్ తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు పాల్గొని అతిథులతో ముచ్చటించి తనదైన శైలిలో రన్కేలో పాల్గొని తను కూడా ఒక భాగస్వామి అయినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ కుమారులపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ కొంతమంది యువకులు చేస్తున్న ఈ దుశ్చర్యలను ఖండించాలని, మంచి మార్గంలో నడుచుకొని తమ కుటుంబాలకు సమాజానికి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నల్గొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ డ్రగ్స్పై చేపట్టిన మిషన్ పరివర్తన అనే కార్యక్రమంతో అనేక మంది యువకులకు డ్రగ్స్, గంజాయి, మత్తు ద్వారా వచ్చే అనార్థాలను తెలియజేస్తూ వారికి కౌన్సిలింగ్ చేసే ప్రక్రియను గుర్తుకు తెచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణలో పుట్టి అమెరికాలో స్థిరపడ్డ అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి, చిన్నారెడ్డి, చింతా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
నల్గొండలోని రామగిరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం మహాపడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అభిషేక దాత జగని వెంకన్న ఆధ్వర్యంలో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. నల్గొండలోని రామగిరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం మహాపడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అభిషేక దాత జగని వెంకన్న ఆధ్వర్యంలో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయ చైర్మన్ కొలనుపాక రవికుమార్, సీనియర్ గురుస్వామి నోముల శ్యామ్, అశోక్, బాలమల్లయ్య, బండారు వెంకన్న, జగని వెంకన్న, శంకర్, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నామాలు స్తోత్రాలు చెప్తూ ఉంటాం. మీరు మణికంఠాయ నమః కానీ అయ్యప్ప మీరంతా నామాలు రోజు చేసేవాళ్ళు కాబట్టి అష్టోత్తరం రోజు వస్తే అష్టోత్తరంతో చేస్తూ ఉండండి. అందరూ లెక్క ఏమిటంటే మనకి తొందరగా ఫలితం కావాలి, కష్టపడలేరు మా వాళ్ళు, ఏమైనా ఉపాయం ఉంటే చెప్పమని చెప్పేసి పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. ఒకసారి ఆయన ఏం చెప్పారంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలనే చెప్పారు. రామ 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 అని 3 సార్లు కనుకంటే ఈ నామాలు చెప్పేంత ఫలితం వస్తుందని చెప్పారు. కానీ అక్కడ శాస్త్రం అది కాదు. శాస్త్రం ఒక మాట మాట్లాడాలంటే అదే విధంగా ఉంటాయి. మనకి అక్షరాలు ఉన్నాయి. కాదిర్నవో ఠాదినవ పాది పంచ యాజ్యాష్టకం శ్లోకం. కాదగ్గర ఆచార్య స్వామికి నామకరణం చేశారు. ఆయన పేరు శంకర అని పేరు పెట్టారు. అంకానా మామదోగది అని 1, 2, 10 అట్లా వస్తాయి లెక్క. అట్లా వైశాఖ మాసంలో పుట్టారుగా సా వచ్చింది, శుద్ధపక్షంలో పుట్టారుగా వచ్చింది. మా అంటే ఇది శంకర వైశాఖ శుద్ధ పంచమ రోజు పుట్టారు.
హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే భీల ఐలయ్య పర్యటన. పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేయాలన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. నేల పట్ల గ్రామ అభివృద్ధికై తడక పారిజాతను గెలిపించండి అని ప్రచారం నిర్వహించిన ఎండి పాషా, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు. నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన 2వ విడత సర్పంచ్ ఎన్నికలు. అంజలిపురం గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి గోలి శ్రీనివాస్. నాయని శేఖర్ రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. దిల్వాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పల్ల జితేందర్ రెడ్డి గడప గడపకు ప్రచారం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ. కర్ణాటి పార్వతమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన పలువురు ప్రముఖ నాయకులు. టీటీఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో యాంటీ డ్రగ్ రన్. అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా అభిషేకం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.